సో మన ఇంట్లో వాళ్ళు చెప్తా ఉంటారు మనకి ఏంటంటే, మనం వెజిటేబుల్స్ ఏవైతే కొంటున్నామో, రోడ్ పైన కొంటున్నామో, దానిపైన పెస్టిసైడ్స్ కూడా స్ప్రే చేస్తారు. ఫ్రూట్స్ కానివ్వండి, మనం దాన్ని ఎంత క్లీన్గా వాష్ చేసి తిన్నా కానీ క్యాన్సర్ వస్తుంది, బాయిల్ చేసి తిన్నా కానీ క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. అలాంటి పెస్టిసైడ్స్ అవి. అలానే మనకి ఇవాళ టీ తాగితే, కాఫీ తాగితే కూడా మనకి క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. అలాంటిది ఇలాంటి కెమికల్స్ డైలీ ముక్కులకి, కళ్ళకి, నోట్లకి పోతే ఏం కాదు సార్. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి తప్పు అని చెప్పేసి, చాలా డేంజరస్ అని చెప్పేసి. అండ్ వాస్తవాలు మాట్లాడుకుంటే ఏంటంటే, ఈ డ్రై క్లీనింగ్ మిషన్ ఏదైతే ఉందో దీన్ని చేతో చేసుకోవచ్చు, చేతో వాడుకోవచ్చు, బకెట్లో వేసి వాడుకోవచ్చు అని చెప్పిన ఫస్ట్ ఫెలో ఎవరు అంటే మైక్స్ మార్కెటింగ్ మేనేజర్. 2007లో అప్పుడు బయటికి వెళ్ళిపోయి 2015లో స్టార్ట్ చేశాడు ఒక చిన్న కంపెనీ. ఇంకా మాతో కాంపిటేట్ చేయలేక, మిషన్లు అమ్మలేక, ఎలా జనాలను మోసం చేయాలి అర్థం కాక వాడు ఏం చేశాడంటే, కెమికల్స్ అమ్ముదామని చెప్పి కెమికల్స్ దాంట్లోకి దిగేసి, ఈ డ్రై క్లీనింగ్ కెమికల్ అనేది మనం బకెట్లో వేసుకొని చేసుకోవచ్చు. డ్రై క్లీనింగ్ కెమికల్ టబ్బులు వేసేసి టబ్ బాత్ చేసుకోవచ్చు, దాని చేతులతో ముట్టుకోవచ్చు, ఒంటి పైన వేసుకోవచ్చు అని చెప్పి ఎన్నో విషయాలు చెప్పాడు. అలాంటి వాడి వల్ల ఏమయ్యాడు, జస్ట్ ఒక 2 years బ్యాక్ చనిపోయాడు. ఎలా చనిపోయాడు? లంగ్స్ బ్లాక్ అయిపోయా, లేదా క్యాన్సర్ లాంటి ఏదైనా రోగం వచ్చేసా, బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చేసా, ఇన్హేలింగ్ ప్రాబ్లం వచ్చేసా, ఎలా చనిపోయాడు? అది మీకు తెలియాలి. ఎలా చనిపోయారు అడగండి. మీరు ఎక్కడైతే ఈ కెమికల్ ఎవడైతే అమ్ముతున్నాడో వాడు కూడా వాడు ఎక్స్-ఎంప్లాయీ, అందరు ఎక్స్-ఎంప్లాయీ. వాడు వెళ్ళి వాడిని అడగండి, ఎలా చనిపోయాడని అడగండి. వాళ్ళ ఆన్సర్ ఇచ్చారంటే మీకు అర్థమవుతుంది. సీట్ మీద కూర్చున్నాడు, ఎలా ఉన్నాడు, అలా బ్రీదింగ్ అందలేక కెమికల్ షాప్లో అతని ఆఫీస్లో చనిపోయాడు అతను. నేను పేరేం చెప్పదలుచుకోలేను ఇప్పుడు. సో మీకు అర్థమవుతుంది అలానే ఏంటనేది. సో అలానే ఇప్పుడు ఇంకోటి అయితే ఉండో వాడు ఎక్స్-ఎంప్లాయీస్, వాడు ఫాలోవర్స్, ఎందుకంటే వాడు ఒక పెద్ద చీటర్ ఉండే, చనిపోయాడు. వాడు చీటింగ్, జనాలను మోసం ఎలా చేయాలనేది ఒక బుక్కే రాసిన అంత పెద్ద హీరో వాడు. సో అతని ఫాలోవర్స్, అతని ఎక్స్-ఎంప్లాయీస్ వాళ్ళు కూడా కంపెనీలు పెట్టేసుకొని ఇప్పుడు వాళ్ళు కూడా సేమ్ ఇన్ని రోజులు చెప్పారు ఇది చేతనే చేయాలని చెప్పేసి, స్ప్రే చేసుకోవచ్చు అని చెప్పారు, ఇదేమో స్ప్రే చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇంకా కొంచెం ఆపేసారు, ఇది స్ప్రే చేయకూడదు అని చెప్పేసి మిషన్ ఉంటుందని చెప్పారు. దట్ ఈస్ ఓకే. బట్ ఇది మాత్రం ఆపట్లేదు, చాలా డేంజరస్ అని నేను చెప్తున్నాను. ఇంకా ఆపేసేయండి ఇది, లేదంటే చాలా ఇది ఎంతోమంది బతుకులతో మీరు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పి నేను చెప్తున్నాను. చాలా తప్పు ఇది. సో దయవుంచి మీరు చేయకండి. ఇంకా ఈ కన్సల్టెంట్స్, ఈ మార్కెటింగ్ కమిషన్ ఏజెంట్స్ ఎవరైతే యూట్యూబ్లో ఉన్నారో వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇది ఆపండి. ఈ ట్రైనింగ్లు శవాలపైన చిల్లర ఏరుకున్నది ఆపేసుకొని దయవుంచి మీరు ఇప్పుడు కన్నా మీ బిజినెస్ చేసుకోండి. మీరు మిషన్ ఉన్నది బిజినెస్ చేసుకోవడానికి తప్ప ఈ ట్రైనింగ్లో ఈ కెమికల్ అమ్మడానికి కాదు. మా వాచ్మ్యాన్ కస్టమర్స్ ఉన్నారు, చూస్తే మీరు యూట్యూబ్లో ఒక్క వీడియో చూపించండి, మేము వాళ్ళని వెళ్ళని మేము ప్రశ్నిస్తాం. మీకు ఒక వీడియో మీరు చూపించండి మా కస్టమర్స్, ఎవరైనా వాచ్మ్యాన్ కస్టమర్ ఇలా కెమికల్ వాడచ్చు, ఇది చేయితో చెయ్యొచ్చు, దీన్ని పీల్చుకోవచ్చు అని లేదు. మా కస్టమర్లు తెలివైన వాళ్ళు వస్తారు ఇక్కడికి, అర్థం చేసుకుంటారు, బిజినెస్ ఎలా చేయాలనేది ప్రశ్నిస్తారు. అలా కాదు తప్ప మీలాగా ఇది మనం చేతో చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు అని చెప్పడం కాదు. మీరు ఈ ట్రైనింగ్ సెంటర్లో పెట్టేసి శవాల పైన డబ్బులు ఏర్పడం ఆపేసేయండి. ఇంకా దీనివల్ల ఎంతోమంది బతుకులు రోడ్డు పైకి వస్తున్నాయి, దాంతో అలానే వాళ్ళ హెల్త్ చాలా నశించిపోతుంది. మనకి హెల్త్ ప్రాబ్లం ఏది ఉన్నా కానీ ఒక 7 years 8 years పడుతుందండి బయటికి రావడానికి. ఆల్మోస్ట్ 5 years మీరు ఎవరైతే యూజ్ చేశారో అక్కడ దాకా దట్ ఈస్ ఓకే. ఇప్పుడు మెల్లమెల్ల ఇంకా రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీ హెల్త్ ఇష్యూస్ కూడా బయటికి వస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి ఏమవుతుంది అనేది, ఇన్హేలింగ్ ప్రాబ్లమ్స్ కానీ లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దయవుంచి ఆపండి. ఇక్కడికన్నా మీకు చేతులు నేను జోడించి నేను చెప్తున్నాను, ఈ కెమికల్స్ వాడకూడదు. అది మా కస్టమర్స్ అయినా కానీ, నేను వేరే వాళ్ళ కస్టమర్స్ అయినా కానీ నేను చెప్పేది ఒకటే, దయవుంచి కస్టమర్స్ ఇది వాడకండి, నమ్మకండి. దీనివల్ల మిషన్స్ కొనమంటారు, అది కూడా నమ్మకూడదు. రండి, ఒక బ్రాండెడ్ ఎక్విప్మెంట్ మిషన్ కొనండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏది కొంటే మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేయగలుగుతారు. అంతే తప్ప ఇది కొనండి, నా మిషన్ కొనండి, మీరు ట్రైనింగ్ సెంటర్ పెట్టుకుంటారు, 5,000 సంపాదించుకోవచ్చు, ఒక్కడి పైన రోజు 10 మంది వస్తారు, అది కాదు. చీరలు ఎక్కడి నుంచి తీయాలి, ఎలా బిజినెస్ రావాలనేది మేము చెప్తాము, అది నమ్మండి మీరు. అంతే తప్ప ఇవన్నీ నమ్మారనుకోండి ఇంకా మీకు సక్సెస్ అనేది మీరు చూడరు జీవితంలో. థ్యాంక్ యూ.